మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం. న్యూమరాలజీలో మనం బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 7, అలాగే 2, 11, 20, 29 తేదీలో జన్మించిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ జాతకం కానీ ఎలా ఉంటుంది? ఓకేనమ్మా. ఇప్పుడు 2, 7 అనేది ఇప్పుడు చంద్రుడు, కేతువు వీళ్ళిద్దరికి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే సపోర్ట్ ఉంటుంది అన్నమాట. మనకు కొన్ని పనులు చేసేటప్పుడు బర్త్ నెంబరు ప్లస్ డెస్టినీ నెంబరు సపోర్ట్ లేకపోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది. కానీ ఇది సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే అది వాళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ కావడానికే ఉపయోగపడుతుంది ఆ సపోర్ట్. వీళ్ళ నుంచి కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వార్థంగానే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కేతు ప్రభావం ఉంది కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా డెవలప్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇందులో. అంటే వాళ్ళు ఇన్నర్ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. పక్క వాళ్ళ గురించి వీటి గురించి ఆలోచించరు. రెస్పాన్సిబుల్ అని కూడా కాదు, వాళ్ళు ఉన్నతకి సాధించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మనం సహజంగా కొన్ని వాటిలో చూస్తుంటాం. నిన్ను నువ్వు తెలుసుకో, ముందు నువ్వు ఆధ్యాత్మిక ఎదగాలంటే అసలు నీలో ఒక ఆత్మసాక్షాత్కారం కలగాలి, ఇలాంటి పదాలు వింటుంటాం కదా. అట్లా వీళ్ళు ఏంటంటే దానికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్లస్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలకు కానీ కుటుంబానికి కంటే కూడా అలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్లస్ మనకి ఫైనాన్షియల్గా కూడా ఒక రకంగా ఉంటే సరిపోయింది. మనకి ఎక్కువ పెద్ద కోట్లు అవసరం లేదు. సంపదలైనా లేకపోతే ఆస్తులు కానీ ఏవైనా సరే కొన్ని త్యాగం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఆస్తులు ఉన్నప్పుడు కూడా కొన్ని ట్రస్టులకు వివరాలు ఇవ్వటం కానీ ఇలాంటి వాటికి కూడా వీళ్ళు ఇష్టపడతారు బాగా. అంతేగాని పెద్ద దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకోవాలి, నేను ఇలా ఇచ్చానని పేరు వేసుకోవాలి, అది కూడా ఏమి ఉండదు. వాళ్ళు మానసికంగా ఆధ్యాత్మికంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఉంటారు అనమాట. సరే, ఇట్లా ఏంటంటే అంతవరకు బాగానే ఉంటుంది. ఇందులో ఏదన్నా వేరే లోపాలు ఉన్నప్పుడు కానీ, పేరులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఆ మ్యారేజ్ అప్పుడు కానీ, లేకపోతే పిలిపించుకునే పేర్లు తేడా ఉన్నప్పుడు కొన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి. అంటే ఆల్రెడీ జనరల్గా స్వభావం వీళ్ళది అది కాబట్టి, ఇబ్బందులుగా కలగజేసే స్వభావమే కాబట్టి అలా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఎలా ఉంటుందంటే ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. భార్య చాలా మంచి మనిషి, చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన భార్య. ఆయనకి ఇద్దరికి సరే మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఏమంటే కొద్ది రోజుల తర్వాత ఆయనకు ఒక మనసులో ఒక ఉండేదన్నమాట. మనం కొద్ది రోజుల వరకే సంసార జీవితాన్ని, ప్రాపంచిక విషయాల మీద దృష్టి పెట్టాలి. తర్వాత వచ్చేసరికి మనం సంసారానికి కొంచెం దూరంగా ఉండాలి, ఒక రకంగా సన్యాసిలాగా ఉండాలి. ఇలా అంటే ఆధ్యాత్మికంగా బాగా డెప్త్కి వెళ్ళిపోయాడు. మనం చూస్తుంటాం కొన్ని ఆధ్యాత్మికమైన మీటింగ్లు అవి పెడుతుంటారు. వాటికి కొంతమంది అట్రాక్ట్ అయ్యేదని ఇంక వాటిలో నిమగ్నం అయిపోయి దాన్ని డెవలప్ చేయడం కోసం వాటి యొక్క ఉన్నతికి బాగా కృషి చేస్తూ ఉంటారు. అట్లా ఫ్యామిలీని నిర్లక్ష్యం చేశాడు. ఊర్లో మళ్ళీ తిరగటం, సభల్లో పాల్గొనటం, ప్రచారాలను చేయటం, దాన్ని డెవలప్ చేయడం బాగా ఇష్టం. దాని మీద వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఈ క్రమంలో వాళ్ళకు 2 పిల్లలు అని చెప్పాం కదా. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ వయసులోనే లవ్ ట్రాక్ ఉండేది. అమ్మాయికి అట్లా లవ్ ట్రాక్ ఉంటాం. ఇలా ఆమె కూడా పట్టించుకునేది కాదు. మామూలుగా రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తుంటారు, వస్తుంటారు, సాయంత్రం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు. ఈ మధ్య ఫోన్లు కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళకి సపరేట్ ఒక సెల్ ఫోన్ ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారో కూడా తెలియదు. బయటికి వెళ్ళిపోతారు, ఫ్రెండ్స్ తోటి సినిమాలకు అంటుంటారు, అందరూ కలిసి పార్టీలు అని చెప్పేసి. చిన్న ఈ మధ్య పిల్లల్లో కూడా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒకరింట్లో అందరూ కలిసి పార్టీలు చేసుకోవటం, అట్లా రకంగా వెళ్ళిపోతూ ఉంది. ఆయనేమో ఆధ్యాత్మికంగా తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఏమైందంటే ఒకరోజు ఒక విషయం తెలిసింది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. మీ అమ్మాయి పలానా ఇట్లా ఉంది, వేరే వాళ్ళతో ఉంది అని చెప్పేస్తే ఏకంగా ఆయన సన్ అయిపోయాడు. చిన్నపిల్లలు అని చెప్పేసి, అంటే వేరే ఊర్లో ఉంది అమ్మాయి, ఆ ఊర్లో కాదు వేరే ఊర్లో ఉంది. తర్వాత ఇట్లా చెప్పిన తర్వాత ఇంకా అది నా ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడతో మాట్లాడి, సరే నేనంటే ఇట్లా తిరుగుతూ ఉన్నాను, నువ్వైనా చూసుకోవాల్సిన పని లేదా పిల్లల్ని, ఆడపిల్ల అలా ఉంటాయని చెప్పేసి ఆయన సరే బాధపడ్డారు. ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడి చేస్తే, లేదు నేను నాకు పలానా వ్యక్తి అంటే ఇష్టం, నేను 10th క్లాస్లోనే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, తినకుండా గందరగోళం అయిపోయింది. ఇంకా ఆయన మెంటల్గా ఒకటే
ఫిక్స్ అయిపోయాడు. సరే నేను నా పిల్లల్ని నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికంగా ఎదిగి ఉపయోగం ఉంది, నా బాధ్యతలను విస్మరించి దేనికోసం నేను కష్టపడుతున్నది అని చెప్పేసి ఆయనలో కొంచెం అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వచ్చి పిల్లల్ని బాగా చూసుకొని అప్పుడు నా దగ్గరకు వచ్చి పేరు మార్చుకొని ఆ అమ్మాయికి సంబంధించిన పేరు కూడా 10th ఇంకా రాయలేదు అప్పటికి, ఆధార్ కార్డులో కానీ సర్టిఫికేట్లో కానీ మార్చుకోవచ్చు, అదంతా మార్చేసుకొని ఆ అమ్మాయి ఎంత మారిపోయిందంటే కంప్లీట్గా మారిపోయి అమ్మాయి ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ చదువుతుంది. ఎంత మెచ్యూర్డ్గా ఉంటుందంటే అంటే చిన్న వయసులో కొంతమంది కొన్ని చూసిన తర్వాత వాటికి దూరం అవ్వాలని వాళ్ళకి అర్థమైపోయింది ఎవరేంటి ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. ఇక అట్లా అమ్మాయి చాలా మెచ్యూర్ లెవెల్లో ఉంది, ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, చాలా బాగుంది. ఇదే డెస్టినీ నెంబర్, ఇదే బర్త్ నెంబర్ గల వ్యక్తి ఇంకొకరు వచ్చారు వేరే వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది మ్యారేజ్ విషయంలో కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఉంటే కుటుంబంతో నిర్లక్ష్యంగా ఉంటారు, లేదా బాగుండాలంటే మాత్రం జరిగే పని కాదు. సెకండ్ మ్యారేజ్ కూడా కావడానికి అవకాశం ఉంది. అది ఎందుకంటే కొంచెం ఇదే ఈ పట్టించుకోని కుటుంబం జీవితంలో కొంచెం దూరంగా ఉంటుంటారు కాబట్టి వీళ్ళు. అతనంటే ఆధ్యాత్మిక వెళ్ళిపోయాడు. ఇతను ఏమవుతుందంటే ఇంకొక వేరే వాళ్ళతో తిరగటం, అలా జరగటం, దాని మీద డైవర్స్ జరగటం, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవటం కూడా జరిగింది. మరి వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు ఏంటండి? కలిసి వచ్చి 1267 అమ్మా. 8 వచ్చేసరికి వీళ్ళకి రాంగ్ నెంబరు. కలర్స్ వచ్చేసరికి వైట్, గ్రీన్, ఎల్లో బాగుంటుంది, రెడ్, బ్లాక్ అవాయిడ్ చేయాలి. ధన్యవాదాలు. నమస్తే.